అందరికీ నమస్తే అండి. ఈరోజు వచ్చేసి చాలా టేస్టీగా సింపుల్గా చేసుకొని హెల్దీ రాగి చెక్కలు చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. పిల్లలకి స్నాక్స్ అడిగినప్పుడు ఇలా ఇవ్వచ్చు. అలాగే ఇంట్లో వాళ్ళకి ఏమైనా తినాలనిపిస్తే ఇలా 10 నిమిషాల్లో చేసి ఇచ్చేసేయండి. చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. ఈ రాగి చెక్కలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలి. ఇది వచ్చేసి 200 గ్రామ్స్ దగ్గర ఒక పావు కేజీ వరకు ఉంటుంది. ఇందులో ఒక హాఫ్ కప్పు పల్లీలు తీసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల నువ్వులు తీసుకోవాలి. కొద్దిగా కరివేపాకు తరుగు, అలాగే కొత్తిమీర తరుగు. మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి కారం ఎక్కువ తక్కువ ఉంటుంది కదా, చూసి ఒక 2-3 వేసుకోండి. ఇలా సన్నగా కట్ చేసుకోండి. పిల్లలు చాలా చిన్న పిల్లలు తినేటట్టుంటే దాన్ని లైట్గా పొడి చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి పల్లీలు వేసుకోవాలి. పల్లీల్ని బాగా మెత్తగా కాకుండా కొంచెం పల్సిస్తూ, కొంచెం ముక్కలుగా ఉంటుంది కదా, కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు కొద్దిగా మెత్తగా ఉండాలి, కొంచెం వచ్చేసి కొంచెం పలుకుగా ఉండాలి. ఇలా ఉంటే చెక్కలు బాగుంటాయి. పల్లీలు అక్కడక్కడ మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని అందులోకి రాగి పిండి తీసేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు పొడిని కూడా వేసేసుకోవాలి. ఇందులో నువ్వులు, అలాగే కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి తరుగును వేసేసుకోవాలి. ఇంకా ఇందులో మీకు దొరికినట్టయితే మునగాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా రాగిపిండిలో కలిసేలాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుంటూ రాగిపిండిని కలుపుకోవాలి. ఇది మనం మామూలుగా బియ్యపిండి చెక్కలు ఎలా చేసుకుంటామో అలాగే కలిపేసుకుంటే సరిపోతుంది. ఇది ఒకేసారి నీళ్ళు వేయకుండా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా సరిపడని నీళ్ళు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు పిండిని ఒక 2 నిమిషాల పాటు ఇలా మెత్తగా నొక్కుతూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నామంటే ఇందులో పల్లీలు, నువ్వులన్నీ వేసాం కదా, అది కొంచెం బాగా మెత్తబడి మనకి చెక్కలు చేసేటప్పుడు ఎంత పలచగా కావాలో అంత పలచగా వస్తుంది. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ చెక్కలు కావాలంటే ఈ సైజులో ఉండలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా అన్నిటినీ చిన్న ఉండల్లాగా చేసేసుకొని మనం చెక్కలు చేసుకోవడమే. ఇది నానాల్సిన పని ఏమీ లేదండి. కలిపేసుకున్న వెంటనే ఇలా ఉండలు చేసుకొని చెక్కలు చేసేసుకోవడమే. ఇప్పుడు ఒక చపాతీ పీట తీసేసుకొని అందులో ప్లాస్టిక్ పేపర్ ఉంటుంది కదా, ఇలాంటి ప్లాస్టిక్ పేపర్ కానీ, బటర్ పేపర్ కానీ, ఆయిల్ పేపర్ ఏదైనా పర్లేదు. ఇలా తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి ఈ పేపర్కి అంతా అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం రాగి పిండిని తీసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా చేసుకుంటే చెక్కల ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు కవర్ని కూడా పైన క్లోజ్ చేసేసుకొని ఇంట్లో ఏదైనా ఫ్లాట్గా ఉన్న బాక్సెస్ ఉంటాయి కదా, వాటిని కొంచెం ఇలా బాగా ప్రెస్ చేస్తున్నట్టు చేసామంటే బాగా పల్చగా వస్తుంది. చెక్కలు ఎంత పల్చగా ఇలా చేసుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి. ఇలా పేపర్కి ఆయిల్ వేసేసి చెక్కలు చేసుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎంత క్వాంటిటీని కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు చెక్కలు కూడా ఎంత పల్చగా కావాలో అంత పల్చగా వచ్చింది. మనకి తీసి ఆయిల్లో వేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు చేసి పెట్టుకున్న చెక్కల్ని ఆయిల్లో వేసేసుకోవాలి. బాగా ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు చెక్కలు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో చెక్కలను అనేది ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్కి ఎన్ని సరిపడుతుందో అన్ని చెక్కలు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో చెక్కలను అనేది ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతుంది, లోపల కొంచెం పచ్చిగా ఉంటుంది. ఇప్పుడు 2 వైపులా తిప్పేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. ఇది ఫ్రై అయింది అంటే మనం ఇందులో పల్లీలు వేసాం కదా, పల్లీలు కాస్త రంగు మారుతుంది. అప్పుడు ఈ చెక్కలు అనేది ఫ్రై అయిపోయినట్టే. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా ఫ్రై అవ్వగానే ప్లేట్లోకి తీసేసుకోవడమే.
అలాగే ఈ రాగి చెక్కలకు వచ్చేసి చాలా తక్కువ ఆయిల్ అనేది పీల్చుకుంటుంది. మామూలు చెక్కల కంటే రాగి చెక్కలు చాలా చాలా ఆయిల్ తక్కువగా పీల్చుకుంటుంది. ఇది చేయడం కూడా చాలా సింపుల్గా అయిపోతుంది కదా. 10 నిమిషాల్లో పిల్లలకి కానీ ఎవరికైనా స్నాక్స్ ఏమైనా కావాలి అని అడిగితే ఇలా ఒకసారి చేసి పెట్టండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఈ చెక్కలు కూడా చాలా హెల్తీగానే ఉంటుంది కదా. హెల్తీనే కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో వేసిన నువ్వులు పల్లీలు తింటుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకునే ఈ రాగి చెక్కల్ని తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.